నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. హైందవ సంప్రదాయంలో వివాహం అంటే రెండు కుటుంబాల మధ్య విడదీయరాని అనుబంధం. వేద మంత్రోచ్చారణల మధ్య శతమానం భవతి అంటూ ఆశీర్వదించే ఒక శుభ ముహూర్తం. మరి వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మధుర క్షణం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలని ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికే దక్కుతుంది. మీరు కళ్యాణ వైభోగం కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్లు 040405000606 మరియు 040405000616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు ఆ స్టూడియో అండి. సో ముందుగా మీరు మీ సంస్థల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీ కానీ హిందూ వెట్లాక్ కానీ ఎన్నో సంవత్సరాల బట్టి అందరికీ కూడా చక్కగా సేవలు అందిస్తూ ప్రజాదరణ చాలా చక్కగా పొందింది. కాబట్టి ఈ జ్యోతి మ్యాట్రిమోనీలో అయ్యుండొచ్చు, హిందూ వెట్లాక్లో అయ్యుండొచ్చు, రిజిస్టర్ చేసుకునేటటువంటి వారు ఏ ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ కూడా వారి దగ్గర ఉండేటటువంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటివి అన్నీ కూడా స్క్రూటినీ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు నిరభ్యంతరంగా వారి జీవిత భాగస్వామిని మన జ్యోతి మ్యాట్రిమోనీలో మరియు హిందూ వెట్లాక్లో వాళ్ళు వెతుక్కోవచ్చండి. అలాగే మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో అంటే ఎవరైతే కాల్ చేయదలుచుకున్నారో మనకి వివాహంలో అనేక రకాలైనటువంటి క్రతువులు ఉన్నాయి. అసలు ఈ క్రతువుల గురించి కూడా మనము తెలియజేస్తాం. కాబట్టి ఎవరికైతే క్రతువుల గురించి సందేహం ఉందో వాళ్ళందరూ కూడా లైవ్లో సంప్రదించవచ్చు, లేకపోతే కార్యాలయానికి కూడా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. మరి మీరు సేవా కార్యక్రమాలు ఇంకా ఏ సేవా కార్యక్రమాలు చేస్తారో దాని గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు అనేసరికి మనం శ్రావణ మాసంలో సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఎవరికైతే వివాహం ఆలస్యమవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం చేసుకుంటే వారికి త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది. అంటే కాత్యాయని మాత అంటేనే ఎవరు? ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి ఈ కాత్యాయని అమ్మవారు. కాబట్టి ఎవరైతే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారో అబ్బాయిలై ఉండొచ్చు, అమ్మాయిలై ఉండొచ్చు, జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించినటువంటి వారై ఉండొచ్చు, హిందూ వెడ్లాక్కి సంబంధించినటువంటి వారై ఉండొచ్చు, మన దగ్గర రిజిస్టర్ చేసుకున్న వారై ఉండొచ్చు, చేసుకోకపోయి ఉండొచ్చు, ఎవరైతే వారి పిల్లలకి త్వరగా వివాహ యోగ్యతని పొందాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. దీనికి సంబంధించి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి తేదీ రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి నోము. ప్రతిదానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు రజోదోషాన్ని పోగొట్టుకోవటానికి చేసేటటువంటి ప్రాయశ్చిత్తమే ఈ లక్షవర్తి నోము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగానే మన బ్రాహ్మణుల్ని, అలాగే పురోహితుల్ని, అలాగే ఘనాపాటీల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఎందుకంటే వారిని వివాహం చేసుకోమని అమ్మాయిలు అనుకున్నా, వారికి మన పిల్లల్ని ఇవ్వమనుకొని తల్లిదండ్రులు అనుకున్నా కూడా ఒక రకంగా మన సనాతన ధర్మం అనేది మరుగున పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ అమ్మాయి అయితే ఇటు బ్రాహ్మణులు, పురోహితులు, అర్చకులు, ఘనాపాటీల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందో అటువంటి వారందరికీ కూడా జ్యోతి మ్యాట్రిమోనీ పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తుందమ్మా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి తెలిసినటువంటి అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా అమ్మాయి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఇస్తే కావలసినటువంటి వివరాలన్నీ కూడా మేమే సేకరించి చక్కటి సంబంధాన్ని చూపిస్తాం. ఎందుకంటే ఒక ఘనాపాటి కానీ, ఒక అర్చకుడు కానీ, ఒక పురోహితుడు కానీ వారికి చేతిలో కనుక విద్య ఉంటే వారు ఎంతో చక్కగా నెల పాటు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్జించేటటువంటి మొత్తాన్ని ఒక 2-3 గంటలు కష్టపడి అంటే ఒక క్రతువు చేయించి వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. పైగా కుటుంబంతో చాలా సమయాన్ని వాళ్ళు గడపగలుగుతారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరూ కూడా అమ్మాయి తల్లిదండ్రులు కూడా పురోహితుల్ని ఇవ్వడానికి సుముఖత చూపిస్తే చాలా చక్కగా ఉంటుందమ్మా. ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి సేవా కార్యక్రమాలు. అలాగే మనం కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాం. ఇప్పుడు భార్యాభర్తలు వివాహమైనటువంటి కొత్తల్లో ఒకరి కోసం ఒకరుగా బతకడం అంటే అది సినిమా ఫక్కీలో చెప్పితే అది సులువేమో, కానీ జీవితంలో అది కష్టమే. ఎందుకంటే ఎవరి ఆలోచన వారిది, ఎవరి పద్ధతులు వారివిగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి ఇంకెక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి. కాబట్టి ఎవరికైతే ఇలా జీవితంలో వారు మేము సర్దుకుపోలేకపోతున్నాము అని అనుకుంటున్నారో అలాంటి వారికి మనము కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాము.
కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి, అయితే ఇప్పుడు మీ వెబ్ పోర్టల్ గురించి చెప్పండి. అంటే ఇది ఫ్రీ వెబ్ పోర్టలేనా? తప్పకుండానమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీ అయి ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, రెండూ కూడా ఫ్రీ వెబ్ పోర్టలే. ఎందుకంటే ఎవరికైనా కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ కూడా వాళ్ళు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా. కానీ వాళ్ళు సెర్చ్ చేసుకున్నప్పుడు వారికి నచ్చినటువంటి జీవిత భాగస్వామి అక్కడ ఉంది అనిపించినప్పుడు వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి అడ్రస్ కానీ కావాలి అంటే మటుకు వాళ్ళు మన దగ్గర ఏదో ఒక ప్యాకేజీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. మామూలుగా అయితే ఇది ఫ్రీ వెబ్ పోర్టలే. ఓకే అండి, ప్యాకేజెస్ గురించి చెప్తున్నారు కదా, ప్యాకేజెస్ గురించి చెప్పండి. అయితే ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి? తప్పకుండానమ్మా. మన సంస్థలో మనం అనేక రకాల ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరం పాటు ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి. దీంతో పాటు మనం ఇన్స్టెంట్ మ్యారేజెస్ అండ్ ప్రీమియం మెంబర్షిప్ అనేటటువంటి ప్యాకేజెస్ని కూడా దీనిలో కలిపామన్నమాట. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటి? త్వరగా వివాహం కుదర్చడం కోసం పూర్తి మధ్యవర్తిత్వపు బాధ్యతలన్నీ మేమే స్వీకరించి వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. ఎందుకంటే మనకి వివాహము అనేసరికి మధ్యవర్తిత్వం చాలా తప్పదు. ఎందుకంటే ఎంత బంధువులైనప్పటికీ కూడా చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి ఏదైనా విషయం అడగటానికి. కాబట్టి ఇలాంటి మొహమాటాలు ఏవీ లేకుండా పూర్తి మధ్యవర్తిత్వపు బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరిస్తూ వారి వివాహం కుదిరేంత వరకు కూడా బాధ్యతలు మేము స్వీకరిస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. ప్రీమియం మెంబర్షిప్ అంటే దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనం ప్రీమియం మెంబర్షిప్ అంటామమ్మా. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్కి ప్రీమియం మెంబర్షిప్కి ఇప్పుడు ఈ ఆషాఢం ఆఫర్ కూడా ఉంది. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించినటువంటి వారే ఉండొచ్చు, హిందూ వెడ్లాక్కి సంబంధించినటువంటి వారే ఉండొచ్చు, ఈ ఆషాఢం ఆఫర్ని సద్వినియోగపరుచుకుంటారని అనుకుంటున్నాం. ఓకే ఓకే అండి, మీరు చేసిన అంటే మీ మ్యాట్రిమోనీ త్రూ జరిగిన వివాహాల్లో సక్సెస్ రేట్స్ ఎంత? సక్సెస్ రేట్ చాలా ఉందమ్మా ఇప్పుడు. ఎందుకంటే మనం దాదాపు 17 సంవత్సరాలు దాటిపోతుంది మనం ఈ దీనిలో ఉండి. దాదాపు 8,000 పైచిలకు వివాహాలు కుదిర్చాము. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నటువంటి వారే. ఎందుకంటే అంత ఆనందంగా ఉండకపోతే ఎప్పుడో నేను కంపెనీ మూసేసుకునేదాన్ని. కంపెనీ మూసేసుకుని అసలు ఇంత మీడియా ద్వారా ఇంత ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా చక్కగా సక్సెస్ రేటు ఉంది కాబట్టే మనల్ని అందరూ కూడా అంత చక్కగా ఆదరిస్తున్నారు కాబట్టే మనం ఇంకా దీనిలో నిలదొక్కుని ఉండి మనం ఇంకా ప్రజలకి సేవ చేయగలుగుతున్నాము. ఇంకా వీళ్ళ ఆదరణ కనుక ఇలాగే కొనసాగితే ఇంకా మా సేవా పదాన్ని ఇంకా మేము ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాము. ఓకే అండి, కస్టమర్స్ నుంచి మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో? ఒకవేళ ఎదురైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మనకి ప్రతి నిత్యము కూడా కస్టమర్స్ నుంచి మనకి సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయమ్మా. ఒక సంస్థ అన్నాక ఇటు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సామాన్యంగా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక కస్టమర్ వాడు ఇన్స్టెంట్ రిజిస్టర్ చేసుకోనియండి, ప్రీమియం రిజిస్టర్ చేసుకోనియండి, నార్మల్ ప్యాకేజెస్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోనియండి, నేను ఎన్ని మంచి సంబంధాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరైనా ఫోన్ చేసి మేడం మీరు చాలా చక్కటి సంబంధాలు చెప్పారు, మీరు చక్కటి సంబంధాలు చెప్తున్నారే కానీ మాకు సంబంధం కుదరలేదని ఎవరైనా ఫోన్ చేశారా? కానీ మొన్న ఒక మల్లికాని ఆవిడ ఫోన్ చేశారు వాళ్ళ అబ్బాయి గురించి, మేము మీ దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజ్ కట్టామండి, మాకు ఇంకా చక్కటి సేవలు అందట్లేదు అని. నిజానికి నేను ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేస్తే, అంటే నిన్ననే అసలు నేను దీని గురించి ప్రస్తావిద్దాం అనుకున్నాను, కానీ నేను నిన్న వేరే స్టూడియోలో ప్రవచనాలు చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైంది కాబట్టి నేను దాన్ని ప్రస్తావించలేకపోయాను. కానీ ఆ అబ్బాయికి మేము 88 సంబంధాలు చెప్పాము. కుదరకపోతే మనం ఏం చేస్తాము? నిజానికి అసలు ఆ ప్రొఫైల్ కూడా తీసుకొని వద్దామనుకున్నాను. ఎందుకంటే మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసం ఎవరెవరైతే కడతారో వాళ్ళందరి గురించి, ఎందుకంటే మాకు మనుషుల తత్వం తెలుసు. ఎన్ని మంచి సంబంధాలు చెప్పినా అబ్బో మీరు చెప్పారో అని అప్రిషియేట్ చేస్తే ఎవరు ఫోన్ చేయరు. పొరపాటున కుదరకపోయినా లేకపోతే ఇంకెవరన్నా ఫోన్ చేసి ఏంటి మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదా, మా మనవడికే పెళ్లి కుదురుతుంది అనగానే మనకి ఎక్కడో మనకి ఉన్నటువంటి ఈగో దెబ్బతిని ఏమనిపిస్తుంది, అయ్యో ఇంకా మా అబ్బాయికి పెళ్లి కుదరలేదు, మనం జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసాం లేకపోతే హిందూ వెడ్లాక్లో రిజిస్టర్ చేసాం కదా, మనం రిజిస్టర్ చేసాం అయిపోయింది కాబట్టి వాళ్ళని అడుగుదాం, లేకపోతే వాళ్ళని తిడుదామన్న ఉద్దేశంతో వాళ్ళు అనవసరంగా మాట్లాడతారు తప్పితే అయ్యో వాళ్ళు ఇంత సేవ చేశారు, ఇన్ని సంబంధాలు పంపించారు, కుదరట్లేదు, మనం ఇంకా ఏ రకంగా అయినా ఆలోచిద్దామా, కుదరకపోవడానికి కారణం ఏంటి అన్న దానిలో మనం కోణంలో పంధాలో ఆలోచిద్దామా అని అన్నది ఎవరు ఆలోచించరమ్మా. అది మేము బాధపడేది. ఎందుకు
ఇప్పుడు ఇన్ని సంబంధాలు చెప్తున్నప్పుడు అయ్యో మీరు ఇన్ని సంబంధాలు చెప్పారు కానీ మాకు కుదరలేదు అని ఎవరు ఫోన్ చేయరు. అయ్యో మీ ద్వారా మా అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ పెళ్లి కుదిరిందండి, వాళ్ళు చాలా ఆనందంగా 8,000 పైచిలకు వివాహాలు కుదర్చడం అంటే మాటలు కాదు. వాళ్ళు ఎవరు కూడా ఫోన్ చేయరు. ఎందుకు? నిజానికి కొంతమంది అయితే మన ద్వారా వివాహం కుదిరినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, మాకు బీరకాయ పేచి చుట్టరికం కూడా ఉందిలేండి అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉంటారు. వివాహానంతరం మనం వారి దగ్గర నుంచి ఆశించేది ఒక్క పైసా ఉండదమ్మా. అసలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడమే చాలా గగనం మన వాళ్ళు. అలాంటిది వివాహానంతరం ఇంత పర్సంటేజ్ అని వేరే బ్యూరోల ద్వారా లాగా ఉన్నట్టు మన దగ్గర పర్సంటేజ్ అన్నటువంటి ప్రశ్ననే లేదు. మనమంతా కూడా ఒక రిజిస్ట్రేషన్ అమౌంట్ తోటే మన ఈ సంస్థనంతా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. మరి వివాహానంతరం వాళ్ళని ఒక పైసా అడగకపోయినప్పటికీ కూడా మీ ద్వారా వివాహం కుదిరింది అని ధైర్యంగా చెప్పడానికి తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. ఎవరో కొంతమంది, ఇప్పుడు మేము కుదిర్చినటువంటి ఈ 8,000 పైచిలుకు పెళ్లిళ్లలో కూడా మేము ఒక 1000 మంది దగ్గర నుంచి అలాంటి కాల్ రిసీవ్ చేసుకొని ఉంటాం. మేడం మీ ద్వారా పెళ్లి కుదిరింది, చాలా ఆనందంగా ఉంది, మీరు చక్కటి సేవలు అందజేశారు అని చెప్పేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఎటువంటి వాళ్ళు అంటారు? సమాజంలో చాలా ఉన్నత స్థాయి అయినటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, చాలా ఆడంబరంగా చాలా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు, అలాగే పెద్ద పెద్ద గవర్నమెంట్ పొజిషన్స్ లో, అలాగే పొలిటికల్ దీనిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది మన దగ్గర రిజిస్టర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది మటుకు అంటే హ్యూమన్ సైకాలజీ అలాగే ఉంటుంది. అసలు మనము ఈ సేవా దృక్పథంతో వెళ్ళటం కూడా చాలా తప్పేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకు? మనం ఇన్ని సంబంధాలు చెప్తాము, ఇన్ని సంబంధాలు ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి చెప్పినప్పటికీ, లేకపోతే నార్మల్ వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అది దృష్టిలో ఉంచకుండా వాళ్ళకు కుదరలేదు అన్నది ఒక్కటే ఆలోచిస్తారు. కానీ సంవత్సర కాలం పాటు వాళ్ళు ఏ ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రొఫైల్ అట్టే పెట్టుకొని మా సంస్థలో ప్రతి సిబ్బంది కూడా వాళ్ళు అనేటటువంటి మాటలు పడుతూ మళ్ళీ సంబంధాలు పంపించటం అంటే అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎంతో ఓర్పుతోటి ఈ సంస్థని మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో మేమై ఉండొచ్చు, మా సంస్థలో పనిచేసేటటువంటి సిబ్బంది అయి ఉండొచ్చు, వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్తూ ఉంటారు. కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి సంతోష్ గారు. హలో. హలో అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్కారం అండి. సంతోష్ గారు నమస్కారం. చెప్పండి అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? యాక్చువల్ గా మా అన్నయ్య ఉన్నారండి. మీ అన్నయ్య గారు ఉన్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. మీ అన్నయ్య గారు పూర్తి పేరండి? నాగరాజ్ అండి. ఏంటండి? నాగరాజు. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ జూన్ 30, 1985. 85. ఏ కులానికి చెందిన వారండి మీరు? బ్రాహ్మణ్స్ అండి. బ్రాహ్మణులు. వైదికులని యుగులా అండి? వైదికులం అండి. గోత్రం అండి? గోత్రం అండి కౌశికత అండి. కౌశిక గోత్రం. మీ అన్నయ్య ఏం చదువుకున్నారండి? ఆయన అంటే డిగ్రీ చదువుకున్నారండి, పురోహితం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? మెదక్లో అండి. మెదక్లో చేస్తుంటారు. ఆదాయం ఎంత ఉంటుందండి? ఆదాయం మంత్లీ వచ్చేసి ఒక 30 to 40 ఉంటుందండి. సరేనండి. మీరు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు? ఎలాంటి అమ్మాయి అంటే ముగ్గురు అన్నదమ్ములు ఉండి మేము. సరే సరే. ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా అండి? పర్లేదండి. సరేనండి. మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్య గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మనం తప్పకుండా సేవలు అందజేస్తామండి. చూశారు కదా, అబ్బాయి పురోహిత్యం చేస్తున్నట్టండి. కాబట్టి ఎవరైతే పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి వారి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, అమ్మాయి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందో, అలాంటి వారందరూ కూడా మన ఆఫీస్ అంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లను కనుక సంప్రదిస్తే ఆ అమ్మాయిలకి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తామండి. అబ్బాయిలకు కాదు, పురోహితులకు కాదు, అది గుర్తుంచుకోండి. ఎవరైతే పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఆ అమ్మాయిలకి మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తాము. చాలా చక్కటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, చక్కటి స్థితిమంతులు మన దగ్గర చాలా మంది ఉన్నారండి, అర్చకులు, పురోహితులు. కాబట్టి ఇది గమనించి తల్లిదండ్రులు కూడా ముందుకొస్తే బాగుంటుంది. ఓకే అండి, మీరు కస్టమర్స్ నుంచి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు కదా, అది కంటిన్యూ చేయండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు ఇలాగనమాట, అంటే వయసు 79లో పుట్టినటువంటి వాళ్ళు, 77లో పుట్టినటువంటి వాళ్ళు, 73లో పుట్టినటువంటి వాళ్ళు, 64లో పుట్టినటువంటి వాళ్ళు, అనేక వయసులకి చెందినటువంటి వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా తెలుసు, రిజిస్టర్ చేసినటువంటి వాళ్ళ అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి తెలుసు ఇది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయమో. అంత కష్టసాధ్యమైనప్పటికీ కూడా మేము ఎన్నో రకాలుగా వాళ్ళని
కన్విన్స్ చేసి అమ్మాయిల్ని అమ్మాయి తల్లిని కన్విన్స్ చేసి వాళ్ళకి వివాహం కుదర్చాలని ప్రయత్నం చేస్తుంటాం. ఉదాహరణకి చూడాలంటే ఒక అమ్మాయి 72లో పుట్టిందండి. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు. వాళ్ళ అన్నయ్యల అమ్మాయికి వివాహం చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఆ 72లో పుట్టినటువంటి అమ్మాయి టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ టీచర్గా పనిచేసేటటువంటి అమ్మాయి మీ పురోహితులకు కూడా ఇస్తాం. ఇంకొక అక్కయ్య కూడా ఉంది. ఆ అమ్మాయి 76లో పుట్టింది. కాకపోతే ఆ అమ్మాయి కొంచెం వినికిడి శక్తి తక్కువగా ఉంటుంది, మాట స్పష్టంగా ఉండదు. వాళ్ళని కూడా పురోహితులకి అర్చకులకి ఇస్తామని ఆ అన్న తమ్ములు చెప్పారు. చెప్పినప్పుడు మేము పురోహితులకి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు తెలియచేస్తే ఆ అబ్బాయిలు అసలు ఫోనే లిఫ్ట్ చేయరు. ఫోన్ లిఫ్ట్ చేయకపోగా అసలు సంబంధం రాసుకోవడానికి రారు. కొన్ని పొరపాటున సంబంధం రాసుకుంటే అబ్బాయి వాళ్ళతో మాట్లాడరు. మరి అలాంటప్పుడు ఈ 72లో పుట్టినటువంటి అమ్మాయి గురించి మేము ఎంతో మంది అబ్బాయిలకు చెప్పి ఉంటాం, వీళ్ళు పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేం చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు, లేకపోతే అబ్బాయి వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. అంటే ఒక రకంగా అన్నతమ్ములు కూడా ఏంటి, అయ్యో తల్లి తండ్రి ఇంట్లో లేరు, వాళ్ళు పెద్దగా సంపాదించట్లేదు అన్నదమ్ములు, అలా సంపాదించట్లేదు కాబట్టి వీళ్ళకేంటి, అయ్యో మన ఇంట్లో నుంచి అక్క చెల్లెళ్ళకి వెళ్ళిపోయారనుకో, మాకు వివాహాలు కాలేదు కదా, మా ఆదాయం చాలా తక్కువ, ఇప్పుడు అప్పుడే పెళ్ళిళ్ళు అవుతాయో లేదో అనేసి ఈ అక్క చెల్లెళ్ళ సంపాదనకి అలవాటైపోయి, అలాగే వాళ్ళు ఇంట్లో వండి పెడుతున్నారు కాబట్టి ఒక రకంగా వారి బాధ్యతను విస్మరించారనే చెప్పవచ్చు పెళ్లి చేయకుండా. పోనీ డైరెక్ట్గా మీ అక్కయ్య నెంబర్ ఇవ్వండి అయ్యా మేము మాట్లాడతామన్నా కూడా డైరెక్ట్ నెంబర్ ఇవ్వరు, అన్నదమ్ములే మాట్లాడుతుంటారు. అసలు పెళ్లి చేయడానికి సుముఖత చూపించారు. అంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు వాళ్ళు. ఇంకా మనం ఏం చేస్తాము? అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇన్ని సమస్యలు, ప్రతి సమస్య కూడా మేము ఫోన్ చేసి అయ్యో వీళ్ళు ఇలా లిఫ్ట్ చేయట్లేదండి అని చెప్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇన్స్టెంట్ ప్యాకేజ్ కట్టిన వాళ్ళకి, ఇప్పుడు డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, డిప్లొమా చదివినటువంటి అబ్బాయిలకి ఇన్స్టెంట్ ప్యాకేజ్ మేము ఏదైతే సైట్లో పెట్టామో ఆ అమౌంట్ కంటే తక్కువ అమౌంటే తీసుకుంటాం. ఎందుకు? అయ్యో ఈ అబ్బాయి డిగ్రీ చదివాడు, వయసు ఎక్కువగా ఉంది, డిప్లొమా చేశాడు, లేకపోతే వయసు ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది, ఇవన్నీ కేటగిరీస్ మేము ఆలోచించుకొని ఏం చేస్తాము, వారికి మనం ఎంతవరకు సేవలు అందించగలము, మేము ఎంత శ్రమ చేసినా వారికి కొంత సమయం పడుతుంది కాబట్టి వారికి ఉన్నటువంటి ప్యాకేజీ కంటే చాలా తగ్గించే తీసుకుంటాం. కాబట్టి తల్లిదండ్రులు ఇవి కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మీరు చెప్పలేదండి అనేసి ఫోన్ చేసి అడగడం కాదు, ఎందుకు చెప్పట్లేదు అన్నది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాకినాడ నుంచి రఘు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో జ్యోతి గారు, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా కజిన్ ఉన్నారండి. ఓకే, ఏం చేస్తుంటారండి? అబ్బాయా అమ్మాయా? అమ్మాయి అండి. అమ్మాయి పేరు జ్యోతి. ఓకే, పేరండి? జ్యోతి అండి. జ్యోతి. పుట్టిన తేదీ అండి? 83 అండి. మీరు ఏ కులానికి చెందినవారండి? కాపులం అండి. ఏ శాఖ అండి? హలో, తెలంగాణ. వైదిక తెలంగాణ. గోత్రం అండి? గోత్రం తిరిగి ఐడియా లేదు. ఎంత హైట్ ఉంటారు అమ్మాయి? అమ్మాయి 5'7". ఏం చదువుకున్నారండి? ఆ అమ్మాయి MBA చేస్తారండి, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. ఎంత ఆదాయం ఉంటుందండి అమ్మాయికి? 30,000 అండి. అంటే అబ్బాయిని ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? అంటే ఈ ఏజ్ కి తగ్గట్టుగా మంచి అబ్బాయి, హైదరాబాద్ లో కూడా జాబ్ చేసే వాళ్ళైతే బెటర్ అని ఆలోచిస్తున్నారు. తప్పకుండా అండి. మీరు ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు అందజేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. ఓకే అండి. ఓకే అండి, సో కస్టమర్స్ నుంచి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు కదా, కంటిన్యూ. అదే అండి, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా అయ్యో ఆ సంస్థ మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేయలేదు కాబట్టి ఇక వాళ్ళని దుమ్మెత్తిపోద్దాము, లేకపోతే వాళ్ళని ఇక పైకి రాకుండా చేద్దాము అన్న విధంగా ఆలోచించకూడదు. ఏ రకంగా మనం మన సమస్యని మనం పరిష్కరించుకుందాం. అయ్యో వాళ్ళ మీదే కాదు బాధ్యత, తల్లిదండ్రులుగా మా మీద కూడా బాధ్యత ఉంది, అక్క చెల్లెళ్ళుగా అన్నదమ్ములుగా మా మీద కూడా బాధ్యత ఉంది అని మెల్లిగా మాట్లాడుతూ ఇంకే కోణంలో వీరికి ఇంకేదన్నా సహాయం చేయగలమా, అంటే ఇంకా ఏ రకంగా చేస్తే మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇంకా వివాహాలు త్వరగా అవుతాయా అన్న కోణంలో ఆలోచించాలే కానీ మాకు పెళ్లి చేయలేదు కాబట్టి వీళ్ళని ఇంకా పైకి రాకుండా చేద్దాం. ఇలా ఇప్పుడు మొన్న ఫోన్ చేసినట్టు ఆవిడ మేము ఇన్స్టెంట్ కట్టామండి, అసలు మాకు సంబంధాలు కుదరలేదు అంటే వినేవాళ్ళు ఏమనుకుంటారు? మనం ఇంత కష్టపడి ఒక వాణిజ్య కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం, ప్రాయోజిత కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? ఇంకా కొంతమంది కస్టమర్స్ మా దగ్గర రిజిస్టర్ చేసుకునేటట్టు చేయాలని, అలాగే ఈ సంస్థని ఇంకొంత అభివృద్ధి పరచాలని, అలా అభివృద్ధి పరుస్తూ మన సనాతన ధర్మాన్ని ఇంకా వెలుగులోకి తీసుకెళ్లాలని, ఇలా మనము
అలా సనాతన ధర్మాన్ని వెలుగులోకి తీసుకెళ్ళకూడదు, పూర్తిగా కమర్షియలే చేద్దాము అనుకుంటే నేను ఇంత బాగాల్సిన పని లేదు కదండి. మన సనాతన ధర్మం గురించి, మన వివాహ బంధం గురించి నేను ఇంత గొంతు చించుకోవాల్సిన అవసరమే లేదు. ఒక 10 ప్రొఫైల్స్ తీసుకొస్తాను, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్వే 10 కాల్స్ తీసుకొస్తాను. మనం కాల్ చేసుకొని మనం మాట్లాడుకోలేమా? అలా కూడా నేను మాట్లాడుకోవచ్చు. అన్ని మెచ్చుకునే వాళ్ళని, లేకపోతే 10 ప్రొఫైల్స్ తీసుకొచ్చి ఐఐటి ఐఐఎంస్ నుంచి చేసినటువంటి అబ్బాయిల్ని, పురోహితులు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళవి ప్రొఫైల్స్ చదివితే నాకు కాల్స్ రావా? రిజిస్టర్ చేయరా? అలాగా నా కంపెనీని నేను డెవలప్ చేసుకోలేనా? డెవలప్ చేసుకోగలుగుతా. కానీ మాకు ఎక్కడో వాణిజ్య కార్యక్రమం, ప్రాయోజిత కార్యక్రమం చేస్తూనే మన ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా వివాహాన్ని ఏదో చేశాము అంటే చేశాము అని ఒక తంతులా చేస్తున్నారే కానీ అసలు వివాహాన్ని ఎలా చేయాలి, వివాహంలో ఇన్ని క్రతువులు ఎందుకున్నాయి, ఏ క్రతువు ఆచరిస్తే ఆ దంపతులు అంటే వివాహం చేసుకుంటున్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ స్థితిని పొందుతున్నారు అన్నటువంటిది తెలుసుకోకుండా ఒక తంతు చేసేసినట్టు చేస్తున్నారు. ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఆపాహతోనే మనం వాణిజ్య కార్యక్రమం, ప్రాయోజిత కార్యక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని మనం ఇంత గుక్క తిప్పుకోకుండా వాగడానికి కారణం. లేకపోతే మనం ఇంత చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఒక 10 ప్రొఫైల్స్ తీసి చదివితే నాకు రిజిస్ట్రేషన్స్ అవ్వవా? మంచి ప్రొఫైల్స్ తీసుకొస్తే చక్కగా నేను ఎదుగుతాను. ఒక ఎదగడంతో పాటు ఒక మన స్వార్థమే ఉండకూడదు. మన స్వార్థంతో పాటు ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి. హితోధికంగా ఈ జన్మ ఎత్తినందుకు కొంత సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయాలని కదా ఇన్ని చేస్తుంది. అది అర్థం చేసుకొని ప్రవర్తిస్తే కస్టమర్స్ కూడా చాలా బాగుంటుందండి. నిజానికి కొంతమంది కస్టమర్స్ ఉంటారు, పొద్దున వచ్చి రాగానే సిబ్బంది కూడా ఏదో ఒక మాట అని అంటే చాలా దురుసుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ తప్పని ఎందుకంటారా? ఎవరి తత్వం వాళ్ళది. కొంతమంది ఏంటంటే ఏం తిట్టినా నవ్వుతూ వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటి చిన్నవాటికే చాలా చీకాకు పడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటి ఆవేశంగా అరిస్తే కానీ వాళ్ళకి ఆనందంగా ఉండదు. అలాంటి తత్వం ఉన్న వాళ్ళే ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా తారసపడుతూ ఉంటారు. ఉన్నదేదో అనేసేయాలి, అనేస్తే కానీ వాళ్ళకి కడుపుబ్బరం చల్లారదు. అది ఎదుటిగా ఉన్నది ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నాం అన్నది కూడా ఆలోచించరు. అలా ఆలోచించకుండా ఏం చేస్తారు? ఫోన్ చేసేసి పొద్దున్నే, అయ్యో పొద్దున్నే ఎందుకు ఫోన్ చేయటం, ఆఫీస్ అన్న తర్వాత ఎన్నో రకాల పనులు ఉంటాయి, తర్వాత చేద్దామని కూడా ఆలోచించారు. పొద్దున్నే 9 కూడా కానీ అంటే సిబ్బంది కూడా ఇంకా పూర్తిగా రారు. ఫోన్ చేసి వారిలో ఉన్నటువంటి అక్కసనంతా కూడా తీర్చేసుకుంటారు. ఉదయం అలా ఫోన్ చేసేసరికి ఎవరికైనా కానీ ఏదో 4 మంచి మాటలు మాట్లాడితే ఎవరికైనా ఉత్సాహంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా తిట్టేసరికి ఏమవుతుంది? వాళ్ళకు కూడా ఏంటంటే సిబ్బంది కూడా వచ్చి రాగానే ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకునేసరికి వాళ్ళకి కూడా మూడ్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళు మిగతా కార్యక్రమాలు ఎలా చేయగలిగారు? మీ అబ్బాయిదో మీ అమ్మాయి పెళ్ళే కాదు, ఇంకెవరి పెళ్లి కూడా వాళ్ళు సక్రమంగా చేయలేరు ఆ రోజుకి. కాబట్టి అసలు మనం ఏ సమయంలో ఎలా మాట్లాడాలి అన్నది తల్లిదండ్రులు గమనిస్తే బాగుంటుంది. అలా అని మీరు ఇలా చెప్పేస్తున్నారండి బాహాటంగా అంటే మేము ఫోన్ చేసి అడిగేటటువంటి హక్కు లేదా అంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ హక్కు ఉందండి. ఫోన్ చేసి అడిగే హక్కు ఉంది. కానీ అడిగే పద్ధతిలో తేడా ఉంటుంది. ఆ అడిగే పద్ధతిని నేర్చుకోమని చెప్తున్నామే కానీ మిమ్మల్ని ఫోన్ చేసి అడగద్దని కానీ అని మనం చెప్పట్లేదు. ఇది గమనిస్తే కనుక తల్లిదండ్రులు బాగుంటుంది. ఇంకొంతమంది ఉంటారండి చాలా చక్కగా చదువుకున్న వాళ్ళు, చాలా హై పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అబ్బాయికి వివాహం చేయాలని మన దగ్గర రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసి అంటే అబ్బాయి కూడా చాలా చదువుకున్నవాడు. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక మాట్లాడింది కొంచెం చదువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాం, చదువు ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఈ అబ్బాయి కూడా చాలా చక్కటి చదువు అంటే ఒక డాక్టర్ పొజిషన్ లో ఉన్నాడు, డాక్టరేట్ చేశాడు, చాలా చక్కటి ఆదాయం, ఉన్నతమైనటువంటి కుటుంబం. కానీ వాళ్ళ నాన్నగారికి ఏంటి, మీరు ఏ సంబంధం అన్నా పంపించండి, ప్రతి అమ్మాయి ఫోటోని చూసి మా ఇంట్లో మా అమ్మాయి పని మనిషిలాగా ఉంది, లేకపోతే వంట చేసేదానిలాగా ఉంది, అది ఇది అనేవారే కానీ అసలు ఒక్క అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఓకే ఓకే అండి. సో మీ సేవా కార్యక్రమాలు మరొకసారి చెప్పండి. తప్పకుండానమ్మా. మన సంస్థల ద్వారా కాత్యాయని వ్రతాలని శ్రావణ మాసంలో ఆచరిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా పొందుతారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం చేసుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే వారికి తగినట్లుగా మనము సూచనలు అందజేస్తాము. అలాగే
కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని రజోదోషం పోగొట్టుకోవడానికి చేసుకుంటాం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు, సమయం కూడా ఉంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనాపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి అమ్మాయిలందరికీ కూడా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నారు. అమ్మాయిలది ఒక టెలిఫోన్ నెంబర్ ఇస్తే చాలు, మనం తప్పకుండా వారికి ఉచితంగా సేవలు అందజేస్తాము. అలాగే ఇందాక అబ్బాయి తండ్రి గురించి చెప్తున్నాం. ప్రతి అమ్మాయి ప్రొఫైల్ పంపించినా అలా అంటూ ఉండేవారు. అలా అంటూ ఉండేసరికి మా స్టాఫ్ అంటే ప్రతి ప్రొఫైల్ గురించి నేనుగా ఏ ప్రొఫైల్తో మాట్లాడకపోయినా, ఏ తల్లిదండ్రి చాలా మంచిగా మాట్లాడి సాఫ్ట్ కార్నర్తో మాట్లాడి మెచ్చుకున్నా, తిట్టినా, ఎలా మాట్లాడినా కూడా మా స్టాఫ్ అంతా కూడా మేము ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటూనే ఉంటాం. చాలాసార్లు మా సిబ్బంది అంతా కూడా మేడం ఇలా అంటున్నారు వాళ్ళ నాన్నగారు అనగానే ఒకరోజు నాకు ఫోన్ చేస్తే ఎందుకో ఆయన చేసినటువంటి ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను. వెంటనే ఆయనతో ఒకే మాట అన్నాను, మీ అబ్బాయికి ఎలా సంబంధాలు పంపించమంటారండి? మీరు ప్రతి అమ్మాయి ఫోటోని అసలు ఏ సంబంధం లేకుండానే పని మనిషి, ఇంట్లో వంట మనిషి అంటూ ఉంటే ఏ నమ్మకంతో ఒక అమ్మాయి జీవితాన్ని మీ చేతిలో పెట్టమంటారు? ఒక అమ్మాయిని, అసలు ఏ సంబంధము లేనటువంటి అమ్మాయిని మీరు ఇలా మాట్లాడచ్చా? మరి అలా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అసలు నేను సంబంధాలే పంపించాను, మీ ప్రొఫైల్ ఎప్పుడో నేను తీసేశాను అని చెప్పగానే మళ్ళీ ఇప్పటి వరకు ఆయన ఫోన్ చేయలేదు. అంటే వాళ్ళ తప్పు ఉంది. కాబట్టి ఏంటంటే ఏదైనా కానీ ప్రతి విషయము, ఏ ప్రొఫైల్ గురించి అయినా మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ సంగతి తెలుసుకొని కస్టమర్స్ కూడా మాకు కొంత సహాయ సహకారాలు అందజేస్తే బాగుంటుంది. ఓకే అండి. అలాగే మరొకసారి మీ ప్యాకేజెస్ గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, మన దగ్గర అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. 3 నెలలకు సంబంధించి, 6 నెలలకు సంబంధించి, అలాగే సంవత్సరానికి సంబంధించి అనేక రకాలైన ప్యాకేజీలు ఉన్నాయమ్మా. దీంతో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేటటువంటి ఒక ప్యాకేజ్ ఉంది. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటి? అటుపక్క ఇటుపక్క, ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున పూర్తిగా మేమే మాట్లాడుతూ వివాహ బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరిస్తామన్నమాట, త్వరగా వివాహం కావటానికి. ఎందుకు, ఎంత బంధువులమైనప్పటికీ కూడా చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి మనం మాట్లాడాలి అంటే. కాబట్టి ఇలాంటి మధ్యవర్తిత్వ బాధ్యతలంతా మేమే స్వీకరించి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ త్వరగా వివాహం చేయడానికి చూస్తాం. కాబట్టి ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనం ప్రీమియం మెంబర్షిప్ అంటామమ్మా. ఓకే ఓకే జ్యోతి గారు, ధన్యవాదాలండి. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు, సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.